నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. ఎస్సీ వర్గీకరణ పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు గురువారం రోజున ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో మాదిగలు, వారి ఉపకులాలు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించగా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకొని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో వర్గీకరణ జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సానుకూలంగా స్పందించడం హర్షించదగిందని కొనియాడారు. ఈ విజయం వెనుక మందకృష్ణ మాదిగ 30 ఏండ్ల సుదీర్ఘ పోరాటం దాగి ఉందని అన్నారు. మాదిగల జీవితాల్లో వెలుగులు నింపే ఏబిసిడి వర్గీకరణ ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం టపాసులు కాల్చి మిఠాయిలు పంపించేసుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు యనగందుల లక్ష్మీనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్ల వెంకటస్వామి, మండల ఇన్ఛార్జ్ కులుగూరి అశోక్, సీనియర్ నాయకులు గాదపాక రవీందర్, తొందూరి ఎల్లయ్య, గడిపే కొమరయ్య, ముక్కెర సంపత్ కుమార్, కండె సుధాకర్, బత్తుల శంకర్బాబు, గడిపే బాలయ్య, జేరిపోతుల ఆంజనేయులు, బోయిని ఆదిమల్లయ్య, పొన్నాల వినోద్ కుమార్, ఎనగందుల సంజీవ్, సిరిగిరి కనకవ్వ, పెండల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఉపకులాల నాయకులందరికీ ఈరోజు మనకు వచ్చినటువంటి విజయాన్ని స్వాగతిస్తున్నాం కాబట్టి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం వర్గీకరణ సాధించుకున్నదే కాకుండా గతంలో ఎన్నో విజయాలు సాధించింది. ఆ విజయాలు సాధించడానికి అమలైన దినోత్సవం కాబట్టి మన మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాలుగా ఎన్నో లక్షలాది ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి అంబేద్కర్ పోరాటాలు చేసి ఈరోజు మనం మాదిగ ఉపకులాలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరణ అంశం ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మన వర్గీకరణ సాధించుకోవడంలో కూడా మాదిగ జాతి ఉపకులాలైనటువంటి 59 కులాలు సంతోషదాయకంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇలా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యం లోపల ఈదుమూడి గ్రామంలో 20 మందితో మొదలైన ఉద్యమం లోపల ఆనాటి నుంచి గౌరవ